నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో 3,23 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులు కావచ్చు, ప్రధానంగా సూపర్ 6 హామీలకు సంబంధించి కేటాయింపులు కూడా జరుగుతూ వచ్చాయి ఈ బడ్జెట్లో. అయితే కొన్ని అంశాలకు సంబంధించి ఎక్కువగా బడ్జెట్లో ఎలకేట్ చేయడము, కొన్నిటి పథకాలకు సంబంధించి అసలు ఎలకేషన్స్ లేకపోవడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రధానంగా ఈ బడ్జెట్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఆదాయం భారీగా పెరుగుతూ వచ్చింది. 24-25 వార్షిక బడ్జెట్కి సంబంధించి దాదాపు 14.5% మేర ఏపీలో మద్యం వినియోగదారులు కావచ్చు, లేదంటే మద్యం తాగే వాళ్ళు అంటారు, లేదంటే మద్యపాన ప్రియులు అంటారు, వాళ్ళందరూ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తూ వచ్చారు. అంటే ఇది చాలా పెద్ద గ్రాడ్యువల్ చేంజ్ అనేది కూడా చెప్పొచ్చు. 14.5% అంటే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రానికి సంబంధించి ఈ మేర మద్యం అమ్మకాలు పెరగలేదు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఈ మేర ఆదాయం అయితే రాలేదు. మనం ఎప్పుడు కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి చూసుకుంటే గత 5 ఏళ్ల పాటు అక్కడ ఏపీ లిక్కర్కి సంబంధించి నాణ్యమైన మద్యం లేదు, లేదంటే ఆ కల్తీ మద్యం దొరుకుతుంది, అది దాగి ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఇలాంటి అంశాలు కూడా చూస్తూ వచ్చాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించి కొత్త చర్యలు తీసుకొస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఏపీలో అందుబాటులోకి తీసుకొస్తూ వచ్చింది. ఆ తర్వాత బెల్ట్ షాపులకు సంబంధించి కావచ్చు, లేదంటే మద్యాన్ని ప్రభుత్వం నడపకుండా ప్రైవేటైజేషన్కి ఇచ్చి తద్వారా లాభం పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ 24-25 బడ్జెట్కి సంబంధించి 14.5% ఆదాయం వస్తుంది, 14.5% మద్యం లిక్కర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తూ వచ్చారు. తద్వారా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి అంటే 3,22,000 కోట్ల రూపాయలకి సంబంధించిన బడ్జెట్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో సరాసరి 10% వాటా అంటే 35,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి రాబోతుందని చెప్పేసి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీలో చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ అనూహ్య పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూరు ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి తెలుగు స్టేట్ తెలంగాణ కావచ్చు, వీటన్ని స్టేట్లలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మద్యం వినియోగదారులు ఎక్కువైపోయారు. మిగతా రాష్ట్రాల్లో అయితే తక్కువగా ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే రీసెంట్గా అంటే పాస్ట్ 24-25కి సంబంధించినటువంటి అక్కడ మద్యానికి సంబంధించిన అంశాలు చూసుకుంటే కర్ణాటకకు సంబంధించి చూసుకుంటే 3.84% మద్యం సేల్స్ పెరుగుతూ వచ్చాయి. అలాగే 6.8% తమిళనాడుకి సంబంధించి పెరుగుతూ వచ్చాయి. కేరళకు సంబంధించి 3.84% పెరుగుతూ వచ్చాయి. కానీ అనూహ్యంగా అంటే మన చుట్టూ రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే 3-4% మాత్రమే మద్యం సేల్స్ పెరుగుతూ వచ్చాయి. ఒక్క తమిళనాడులో మాత్రము అది 6.58%గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణకి సంబంధించి అంటే తెలంగాణకి సంబంధించి కూడా వాస్తవంగా ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా తెలంగాణలో మద్యం సేల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నాం. కానీ అనూహ్యంగా ఇక్కడ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీర్ల రేట్లు పెంచడం కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించిన మద్యం రేట్లు పెంచడం కావచ్చు, ఇవన్నీ పెంచినటువంటి నేపథ్యంలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ తగ్గుతూ వచ్చింది. దాదాపు 3.28% ఎక్సైజ్ రెవెన్యూకి సంబంధించినటువంటి తగ్గుతూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని సేల్స్ తగ్గుతూ వచ్చాయి, కొన్ని ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అది 3-4% మాత్రమే ఉంది. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14.5% లిక్కర్ సేల్స్ పెరగడం అనేది ఇది ఎవరూ కూడా అంతగా ఊహించే ఆసక్తి అయితే కనిపించట్లేదు. కానీ అనూహ్యంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు దాదాపు 35,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారానే ప్రభుత్వానికి కూడా ఖజానా రూపంలో రాబోతుందనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దీనన్నిటికీ ఆయన కారణాలు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించి క్వాలిటీ మద్యాన్ని అందిస్తూ ఉన్నాము, అలాగే క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తూ ఉన్నాము, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి మద్యం బ్రాండ్లన్నింటినీ కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి బెల్ట్ షాపుల్ని గతంలో కూడా బెల్ట్ షాపుల్ని నియంత్రించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇదే కూటమి సర్కారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్గా మద్యం అమ్ముతున్నారు, తద్వారా అది 1,000 కోట్ల మద్యం నుంచి దోచుకుంటున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చింది. కానీ కూటమి సర్కారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మళ్ళీ పునరుద్ధరిస్తూ వచ్చారు. 2 లక్షలు పెట్టు లాటరీ తీసో వాళ్ళకి సంబంధించి, లేదంటే 2 లక్షలు ఇస్తే డైరెక్ట్గా మద్యం షాపుల నుంచి వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు కూడా పర్మిషన్ కూడా ఇస్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఏపీ ప్రభుత్వానికి భారీగా మద్యం నుంచి ఈసారి ఆదాయం వస్తుందని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రిగా చెప్తున్నారు. దాదాపు 35,000 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క మద్యం నుంచి ప్రభుత్వానికి అయితే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మరి నిజంగానే ఇంత ఆదాయం వస్తుందా, లేదంటే
గతంలో 5 ఏళ్ల పాటు మద్యానికి సంబంధించి ప్రజలందరూ వాపోయి ఉన్నారు. సో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ధరకే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మందుబాబులందరూ కూడా ఏపీ రాష్ట్రంలో ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రము దాదాపు 14% వరకు కూడా మద్యానికి సంబంధించిన సేల్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే మిగతా అంశాలకు సంబంధించి ఏదైనా రాబడి వచ్చేటువంటి ఏవైతే శాఖలు ఉంటాయో వాటి నుంచి ఆదాయం వస్తున్నా లేకపోయినా కానీ ఎక్సైజ్ శాఖ నుంచి మాత్రము ఏపీ ప్రభుత్వానికి భారీగా ఈసారి ఆదాయం వస్తుందని చెప్పేసి ఎక్సైజ్ మంత్రి చెప్తూ ఉన్నారు.